క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి. రోమా 16:16. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును అంచెలంచెలుగా దేవుడు ఎదిగింపజేసి దీవించి ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మీ అందరి కోసం మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి సమయంలో క్రైస్తవులు ఎవరితో సహవాసం చేయకూడదు, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన తరగతిలో మన సహవాసం ఎవరితో చేయాలో నేర్చుకున్నాం, గుర్తుందా? గడిచిన తరగతిలో మన సహవాసం ఎవరితో చేయాలో మనం నేర్చుకున్నాం కదా. నరులు దేవునితో సహవాసం చేయాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలని, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని, జ్ఞానులతో సహవాసం చేయాలని, ఇంకా సభ్యులతో సహవాసం చేయాలని, ఇంకా దేవుని వెలుగులో నడవాలని, అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలని, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడితో కూడా మన సహవాసం ఉండాలని చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరైతే ఎవరితో సహవాసం చేయకూడదు, మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎవరితో సహవాసం చేయకూడదు అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రైస్తవులు అనబడిన వారు ఎవరితో సహవాసం చేయకూడదు, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా దుష్టులతో సహవాసము చేయకూడదు. మొట్టమొదటిగా దుష్టులతో సహవాసము చేయకూడదు. రెండవదిగా మూర్ఖులతో సహవాసము చేయకూడదు. మూడవదిగా పనికి మాలిన వారితో, వేషధారులతో సహవాసము చేయకూడదు. నాలుగవదిగా దుష్టుల సంగముతోనూ భక్తిహీనతతోనూ సహవాసము చేయకూడదు. ఐదవదిగా అన్యులతో సహవాసము చేయకూడదు. ఆరవదిగా జాతకములు మరియు సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయకూడదు. ఏడవదిగా లోబడని వారితో సహవాసము చేయకూడదు. ఎనిమిదవదిగా వేశ్యలతో సాంగత్యము చేయకూడదు. తొమ్మిదవదిగా కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. పదవదిగా త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసము చేయకూడదు అని గ్రంథము తేట తెల్లగా తెలియజేస్తుంది. తేట తెల్లగా దేవుని యొక్క గ్రంథము మనకి తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దుష్టులతో సహవాసము చేయకూడదు. దుష్టులు అంటే ఎవరు? ఈ లోకములో దుష్టుడనియు, సాతాననియు, అపవాదనియు ఒకడున్నాడు. ఎవరు? సాతాను అంటాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే సర్వలోకాన్ని మోసపుచ్చేస్తాడు. సర్వలోకాన్ని మోసపుచ్చి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 9వ వచనంలో చెప్పిన రీతిగా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చెప్పిన రీతిగా, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు, సాతాననియు, దుష్టుడనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిన, అది భూమి మీద పడద్రోయబడెను. ఏంటి వాడి ఉద్దేశం? ఏంటి? సర్వలోకంలో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాలని, వాడి టార్గెట్.
ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా టార్గెట్ చేయాలని ప్రయత్నం చేసింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడు చూపించేది ఎలా ఎక్కడ పడగొడతాడనంటే, నిన్ను ఈ లోకంలో నీకు తినటానికి తిండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో కొడతాడు. ఆశ చూపించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సైతం ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి మొత్తం చూపించి, ఒక్కసారి నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవుని కుమారుడు అయితే ఇలాగ చేయి, అలాగ చేయి అన్నాడు. వాడు పరీక్ష చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిన్ను టార్గెట్ పెడతాడు. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉంటాడన్నమాట. దేవుని బిడ్డలను దేవునికి కాకుండా కుడి ఎడమకు తొలగిస్తాడు. దేవుని బిడ్డలను దేవుని దగ్గరకు చేరకుండా, దేవునితో సహవాసం చేయకుండా ఎవరితో సహవాసం చేపిస్తాడంటే, ఈ లోకములో ఉన్నదంతా వాడి ఆధీనంలో ఉన్నది కాబట్టి దుష్టులతో సహవాసం చేపిస్తాడు. అంటే దుష్టుడు ఎవరు ఇంతకీ? ఆ దుష్టులతో ఎవరైతే టైఅప్ అవుతారో, దేవునితో కాకుండా, వాస్తవానికి నిన్ను పుట్టించిందే దేవుని వెలుగులో నడవటానికి, దేవుని అన్యోన్య సహవాసంలో నువ్వు నడిపించడానికి నిన్ను పుట్టించిందే అందుకు. అయితే సాతాను, అపవాది, దుష్టుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా నీ హృదయాన్ని మోసం చేస్తాడు. సర్వలోకాన్ని మోసపుచ్చడం అంటే మొట్టమొదటిగా మనకందరికీ తెలిసినట్టుగా ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉండి ఉండగా హవ్వ హృదయాన్ని మోసం చేసేసాడు. హవ్వ హృదయాన్ని మోసం చేసేసి ఇది తినవద్దని చెప్పాడా అని చెప్పేసి ఎంటర్ అయ్యి, అవును చెప్పాడనంటే లేదు తినవచ్చు అని మాయమాటలు చెప్పి ఎంతకైనా సరే సాహసం తినేటట్లుగా చేసి మోసపరిచింది. దానివల్ల ఆదాము కూడా తను తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చి, ఏంటి ఈ పని ఏం చెప్పాను మీకు, మీరు ఏం చేశారని దేవుడు అడిగితే, నన్ను సాతాను మోసపుచ్చిందని చెప్పేసి ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తాం కదా. మరి ఈ రోజున జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడేమో నరులు దేవునితో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. నీ సహవాసం ఎలాగుంది? క్రైస్తవులు ఎవరితో సహవాసం చేయకూడదు. క్రైస్తవులు అనబడిన వారు ఎవరితో సహవాసం చేయకూడదు అని అంటే, ఎవరితో సహవాసం చేయకూడదు అని గ్రంథం తెలియజేస్తుంది. మన కీర్తనల గ్రంథంలో కూడా చెప్తాడు కదా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనకందరికీ కూడా చాలాసార్లు చదువుకొని ఉన్నాం. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నుండక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధనియుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతే సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది. దుష్టుల సహవాసం. మీలో దుష్ట హృదయం ఏమన్నా ఉందేమో చూసుకోమంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ లోకంలో దుష్టుడున్నాడు. దుష్టుని వైపు అడుగులేస్తున్నావా? వెలుగులో నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దుష్టుని క్రియలు జరిగించడానికి నీ అడుగులేస్తున్నావా? అన్యోన్య సహవాసముతో వెలుగులో నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎవరంతటి వారే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని తెలియజేస్తున్నాడు కదా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది జాగ్రత్తగా, అది బాగుంటే నువ్వు బాగుంటావు, నీ తలంపులు బాగుంటాయి, నీ క్రియలు బాగుంటాయి, నీ వేసే ప్రతి అడుగు కూడా దేవుని వైపే వేస్తావు, కానీ సాతానుతో టైఅప్ అవ్వవు. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దుష్టులతో సహవాసం చేయకూడదని తెలియజేస్తుంది. దుష్టులతో సహవాసం, ఉదాహరణకి నువ్వు మంచోడివే, నువ్వు జ్ఞానవంతుడివే, అయితే దుష్టులతో సహవాసం చేస్తే, అంటే సాతానుతో ఎవరైతే టైఅప్ అయ్యి సాతాను క్రియలు జరిగిస్తూ సాతాను వైపు నడుస్తున్నారో, నీవు దేవుని బిడ్డవై నమ్మి బాప్తిసం తీసుకొని నీ అవయవములు అనగా నీ కాళ్ళు, నీ చేతులు, నీ నోరు, నీ యొక్క కళ్ళు, నీ చెవులు, మరి ఎటో వైపు నడవాల్సిందే, ఎటో ఒకటి నడవాల్సింది. రెండు ఆప్షన్స్, ఒకటి దేవుని వైపు, లేకపోతే లోకం వైపు, లేక సాతాను వైపు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. మన దేహం ఎవరి వలన అనుగ్రహించబడింది? మనకి మన శరీరము ఎవరి వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది? దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో క్షమించండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి, మీ శరీరంతో దేవుని మహింపరచండి. అందుకే నీకు ఇచ్చాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీ కాళ్ళు, చేతులు, మీ బాడీ అంతా కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనే పుట్టించాడని కీర్తన గ్రంథం 100వ కీర్తనలో చాలాసార్లు చదివాడు. ఆయన కృతజ్ఞత చెల్లించడానికి, ఆ దేహంతో దేవుని మహింపరచడానికే దేవుని మనకి దానికి ఇచ్చాడు. మరి మనము దేనికి దానికి వినియోగిస్తున్నాము? దుష్టులతో సహవాసము చేయకూడదని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది. క్రైస్తవులు ఎవరితో సహవాసం చేయకూడదు అని అంటే, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలంటే దుష్టులతో సహవాసము చేయకూడదని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. దుష్టులు అంటే
చెప్పుకున్నాం. సాతాను అపవాది దుష్టుడు, వానితో అడుగులేసేవారు, వానితో కలిసి నడిచేవాళ్ళు. దేవునితో నిన్ను కలిసి నడవటానికి నిన్ను సృష్టించాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. మీ దేహముతో దేవుని మహింపరచడానికి అనుగ్రహించబడి ఉన్నది. అయితే నీ అడుగులు ఎట్టుపడుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో నిండి ఉండి ఈ లోకముతో, లోకాశల వైపు తిరిగి సాతానుతో టైఅప్ అయ్యి సాతాను వైపు మన అడుగులు పడుతున్నాయా, లేకపోతే మన సృష్టించిన సృష్టికర్త అయినటువంటి మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినది కాబట్టి దేవుని వైపు అడుగులు పడుతున్నాయా? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత మూర్ఖులతో సహవాసం చేయకూడదు. రెండవదిగా మూర్ఖులతో సహవాసం చేయకూడదని తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. నీ సహవాసము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అవుతాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అన్నాడు. చెడిపోవును. ఎవరితో సహవాసం చేస్తున్నాము? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూర్ఖులతో సహవాసం చేస్తున్నామా? దుష్టులతో సహవాసం చేస్తున్నామా? ఎవరితో సహవాసం చేస్తున్నాం? అందుకనే 1 కొరింథీయులు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలో కూడా నువ్వెంత మంచివాడవైనా సరే, నువ్వెంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా సరే, నీ యొక్క సహవాసము సరిగా లేకపోతే పాడైపోవడానికి అవకాశం అనేది ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాల్లో కూడా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. మోసపోకుడి, నువ్వు మంచివాడేలే అని చెప్పేసి తెలిసి తెలియక ఆ సహవాసం చేసినట్లయితే, నువ్వెంత మంచివాడమైనా సరే 6 నెలలు ఎవరితో అయినా ఏదైనా సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట, వీళ్ళు వారవుతారంట, అట్లా మారిపోతారంట. నువ్వెంత మంచివాడినైనా సరే వాళ్ళ అలవాట్లన్నీ మనకు వచ్చేస్తాయి, మన అలవాట్లు అట్లాగా ఇదైపోతారన్నమాట. కాబట్టే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇలా చెప్పుతున్నాను అంటున్నాడు అనమాట కదా. కాబట్టి ఇంకా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా 30వ వచనంలో ఈ మూర్ఖులకు వేరే మీరు బాప్తీసం తీసుకోండి అంటాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 30వ వచనంలో, క్షమించండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు అంటే కింద దాని పుట్నోట్లో కింద వంకరైన అంటున్నాడు. మూర్ఖులంటే వంకర మాటలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరించాడు. అప్పుడు 3,000 మంది 15 దేశాలలో ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళలో నుంచి 3,000 మంది బయటకు వచ్చేసారు. నేను దేవునితో సహవాసం చేస్తా,
నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తా, మీ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తా, మీ జ్ఞానంతోనే సహవాసం చేస్తానని చెప్పేసి ఆ మూర్ఖులకు వేరై 3,000 మంది బయటకు వచ్చి నమ్మి బాప్తిస్మం తీసుకుని వారు రొట్టె విరుచుట యందును అపోస్తుల బోధ యందును అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండా నడుచుకున్నారు కదా. తర్వాత గమనించినట్లయితే పనికి మాలిన వారితోనూ వేషధారణతోనూ సహవాసము చేయకుడి. పనికి మాలిన వారితోనూ వేషధారులతోనూ సహవాసము చేయకుడి అని గ్రంథం తెలియజేస్తుంది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము కీర్తనల గ్రంథం 26వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 4-5 వచనాల్లో, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 4-5 వచనాల్లో పనికి మాలిన వారితోనూ నేను సాంగత్యము చేయను, వేషధారులతోనూ పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటున్నాను, భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటున్నాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినట్లయితే పనికి మాలిన వారితోనూ నేను సాంగత్యము చేయను, వేషధారులతోనూ పొందు చేయను. వేషధారణ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు వేషధారులై ఉండొద్దు అని చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 వచనం నుంచి గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని మీరు ప్రార్థనకి వెళ్ళొద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయొద్దు, తమ ఫలము పొందు ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకు రహస్యంగా నీవు ప్రార్థన తండ్రికి చేయి, అప్పుడు రహస్యమని చూసి నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఎత్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపదు, విస్తరించి మాట్లాడడం వలన మనం వినబడడం తలంచుకునవద్దు, మీరు వారి వలె ఉండొద్దు అంటున్నాడు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయమని చెప్పేసి నేర్పినట్లుగా మనం చూడగలం కదా. 16వ వచనంలో కూడా మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇంకా ముఖస్థుతి చేయొద్దు అంటాడు. ముఖస్థుతి కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తనలో ఇశ్రాయేలు అనబడిన వారు ముఖస్థుతి చేశారట. 36వ వచనం 78వ కీర్తన 36వ వచనంలో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. నీ హృదయం ఎలా ఉంది? స్థిరంగా ఉందా? కుడి ఎడను తొలుగుతుందా? ఆపద ఏదన్నా వచ్చినప్పుడు ఆయన ఏం దేవుడో ఏం ప్రార్థన అని చెప్పేసి ఏష్టపోతున్నావా? ఆయనను వారి హృదయం ఆయన ఎడలో స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, నాలుకలతో తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములను పరిహరించుచు తమ ఉగ్రతకు ఏమాత్రం రేపు కనుక పలుమార్లు కోపం అణుచుకున్నాడంట. పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడని చెప్పేసి తెలియచేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 15వ అధ్యాయము
6వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయమునకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అంటాడు కదా. వేషధారణ. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథం 26:4-5 వచనంలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటున్నాడు అన్నమాట. దుష్టుల సంగముతోనూ భక్తిహీనులతోనూ నేను సహవాసము చేయను అంటున్నాడు కదా. దుష్టుల సంగముతోనూ భక్తిహీనులతోనూ సహవాసము చేయకూడదని గ్రంథం తెలియజేస్తుంది. అన్యులతో సహవాసం చేయకూడదు. అన్యులతో సహవాసం చేస్తే ఏమవుతుంది అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనించినట్లయితే, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నాకు ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీకు నా కుమారులై కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అందుకనే క్రైస్తవులు ఎవరితో సహవాసం చేయకూడదో, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. మరియు జాతకములు సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయకూడదని గ్రంథం మనకి తెలియజేస్తుంది. 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి దక్షిణగాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేశాను. ఆ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుతూ ఆయనకు కోపం పుట్టించెను. కొంతమంది మనం చూసుకున్నట్లయితే మండు అగ్ని దాని నుండి దాటేస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఇంట్లో ఏదైనా పోయిందనుకోండి, జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంట్లో ఏదైనా వస్తువు కనపడలేదు, నువ్వే పొరపాటున మతి మార్పు వచ్చి ఫోన్ ఒకచోట పెట్టుకో, ఒకచోట ఏడో పెట్టు, లేదా ఏదో వస్తువు ఎక్కడో పోయింది, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ముందు జ్యోతిష్యం దగ్గరికి వెళ్తావు. వాడేం చేస్తాడు, ఇటు తూర్పుగా ఉందనో పరమటగా ఉందని చెప్పేసి చెప్తాడు. వాడిని అవలంబించేస్తాడు. జ్యోతిష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొంతమంది. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేస్తారండి. జ్యోతిష్యము, శకునము, సోది చెప్తూ ఉంటారు. టింగ్ 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 అని బుర్ర తీసుకొస్తుంటారు. కొంతమంది అదంటే ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి యెహోవా దృష్టికి అది బహు చెడుతనం అంటున్నాడు దేవుడు. బహుగా చెడుతనము జరిగించు ఆయన కోపం పుట్టించిన వాళ్ళం అవుతాం అంటున్నాడు. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. అందుకనే తెలియజేస్తున్నామాట. తర్వాత లోబడని వారితో సహవాసం చేయొద్దు అంట. లోబడని వారితో సహవాసము చేయకూడదు అంటున్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో,
రెండవ దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటలకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తమై అతనితో సాంగత్యము చేయకుడి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయొద్దు అని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది. తర్వాత గమనించినట్లయితే వేశ్యలతో సాంగత్యము చేయకూడదు అని గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి గమనించినట్లయితే, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలలో లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకునీయకము. వేశ్యా సాంగత్యము చేయి వానికి రొట్టె తొనుక మాత్రం మిగిలి ఉండును. మగనాలి మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన వడిలో అగ్ని ఇంచుకొని ఎడల వాని వస్త్రము కాలకుండా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 32వ వచనం, జారత్యము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరుకున్నవాడే. వాడు దెబ్బలకు అవమానమునకు పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి కూడా తొలగిపోదు అని చెప్పేసి అక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు అనమాట కదా. తర్వాత కోపచిత్తనితో సహవాసము చేయకూడదు. కోపచిత్తనితో సహవాసము చేయకూడదు. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో, అదే 22వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయము నేను ముగించబోతున్నాను. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు నీ మార్గములను అనుసరించి నీ ప్రాణమును గురి తెచ్చుకుందువేమో. చేతిలో చేయి వేయి వారితోనూ అక్కడ చాలా విషయాలు మనకు కనపడతాయి. కోపచిత్తంతో సహవాసం చేయకూడదని గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసం చేయకూడదని గ్రంథం తెలియజేస్తుంది. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21 వచనాలు గమనించినట్లయితే, అక్కడ ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలను ధరించుకున్నటకు కారణమగును. ద్రాక్షారసం తాగువారితోనను మాంసము హెచ్చుగా తినివారితోనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా సంగతులు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంకా దుర్జనులతో సహవాసం చేయకూడదని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము అని తెలియజేస్తుంది. రాజులను నశింపజే స్త్రీలతో సహవాసము చేయకము అని తెలియజేస్తుంది సామెతల గ్రంథం 31:3లో కూడా. ఇంకా తుంటరులతో సహవాసం చేయకూడదని సామెతల గ్రంథం 28:7లో తెలియజేస్తుంది. ఈ విధంగా ఇంకా చెప్పుకోవాల్సి చాలా ఉన్నాయి. జారులతో సహవాసం చేయకూడదని తెలియజేస్తుంది. జారులతో సహవాసం చేయకూడదని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీ 5:9లో మనకు అది కనపడుతుంది. క్రైస్తవులు ఇంకా ఎవరికి దూరంగా ఉండాలంటే ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకూడదని తెలియజేస్తుంది.
కొంతమంది ఒకళ్ళు బాగుపడుతూ ఉంటే ఒకళ్ళు ఓర్చలేరమ్మా. నీతోనే తిరుగుతారు, నీతోనే కలిసిమెలిసి ఉంటారు, నీతోనే ఉంటారు, నువ్వంటే నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వానికి దూరంగా ఉన్న సామెతల గ్రంథం 23:6 తెలియజేస్తుంది. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను నాశింపకము అని తెలియజేస్తున్నాను. యాకోబు ఎదుగులను చూసి మామైన లాబాను ఓరవలేకపోయాడు. అంచెలంచెగా యాకోబు ఎదుగుతూ ఉంటే గొర్రెల మందలతో లాబాను ఓరవలేకపోయాడు. అలాంటి వారికి దూరంగా ఉండమని ఆదికాండం 31:2-3 మనకు తెలియజేస్తాడు. తర్వాత సౌలు రాజు దావీదు ఎదుగుదలను చూసి ఓరవలేకపోయాడు. అలాంటి వారికి దూరంగా ఉండమని 1 సమూయేలు గ్రంథం 18:7-9 తెలియజేస్తుంది. ఇంకా యోసేపు మీద తన సహోదరులు అసూయపడ్డారు, పగ పెట్టుకున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండమని తెలియజేస్తుంది. యోసేపు తన అన్నలే, సొంత అన్నలే, ఎవరో కాదు, తన రక్త సంబంధికులే ఏం చేశారు? అసూయపడ్డారు. కొత్త బట్టలు అతను ఒక్కడికే డ్రెస్సు కుట్టి చేపించాడని ఏం చేశారు వీళ్ళందరూ కూడా? విపరీతమైన అసూయ పగ, వీడిని ఎప్పుడు చంపుదాం, ఎక్కడ చంపుదాం అని చెప్పేసి పగ పెట్టుకున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండమని గ్రంథం తెలియజేస్తుంది. విపరీత వాదములకు దూరంగా ఉండము. వాదాలు పెట్టుకుంటారు. కొంతమంది వాదాలు పెట్టుకు 1 తిమోతి రాసిన పత్రిక 6:20-21 విపరీతమైన వాదాలు పెట్టుకుంటారు. దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తుంటే ఇది ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు కరెక్ట్ కాకూడదు, ఒకటే కరెక్ట్ ఉంటుంది ఏదైనా, రెండు కరెక్ట్ కావు ఏదైనా. వాదాలు, విపరీతమైన వాదాలు. ధర్మశాస్త్ర వివాదములు, తర్కములకు దూరంగా ఉండము అని చెప్పేసి తీతు పత్రికలు కూడా 3:9-10 తెలియజేస్తాడు. ఇంకా సహోదరుడైన ఇటువంటి వారితో సాంగత్యము చేయొద్దు, దూరంగా ఉండని చెప్పేసి 1 కొరింథీ 5:11 కూడా తెలియజేస్తాడు. క్రీస్తు బోధన మానేసి దేవుడు ఏం చెప్పాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడో దాన్ని మానేసి కల్పిత సొంత బోధలకు దూరంగా ఉండము. కల్పిత సొంత బోధలకు దూరంగా ఉండమని యోహాను పత్రిక 2వ పత్రిక 1:9-10 తెలియజేస్తాడు. క్రీస్తు బోధను పక్కన పెట్టేసి, దేవుని మాటలను పక్కన పెట్టేసి, కల్పించిన బోధకు, సొంత బోధకు దూరంగా ఉండమని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కోప చిత్తునితో సహవాసం వద్దని మనకు దూరంగా ఉండమని ఇందాక చూసాము. చేతిలో చేసి అప్పులకు పేదవానికి దూరంగా ఉండమని చెప్పేసి సామెత గ్రంథం 22:6 కూడా మనకు తెలియజేస్తాడు. సామెతల గ్రంథము 22:6 కూడా గమనించినట్లయితే, క్షమించండి, 22:26 చేతిలో చేయి వేయి వారితోనూ అప్పులకు పోటబడు వారితోనూ చేరకము అని గ్రంథం తెలియజేస్తుంది. ఇందాక చూసుకున్నాం కదా, ద్రాక్షారసము మాంసం హెచ్చుగా తిని వారికి సహవాసం వద్దు, దూరంగా ఉండమని చెప్పేసి తెలియజేస్తుందన్నమాట. కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి అయితే చాలా ఉన్నాయి, కానీ సమయం సరిపోదు కనుక నేను ముగించేస్తున్నాను. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన సహవాసము ఎవరితో చేయాలంటే, దేవునితో సహవాసం చేయాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉండాలని, పరిశుద్ధాత్మ సహవాసంతో ఉండాలని, జ్ఞానంతో సహవాసం చేయాలని, జ్యేష్ఠుల సంఘంలో ఉండాలని గ్రంథం తెలియజేస్తున్నది. అయితే ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరితో సహవాసం చేయకూడదో గ్రంథం తెల్లగా తెలియజేస్తుంది. కనుక క్రైస్తవులు ఎవరితో సహవాసం చేయకూడదు, క్రైస్తవులు ఎవరికి దూరంగా ఉండాలంటే దుష్టులతో సహవాసం చేయకూడదని, మూర్ఖులతో సహవాసం చేయకూడదని, పనికిమాలిన వారితో, వేషధాలతో సహవాసం చేయకూడదని, దుష్టుల సంఘముతోనూ భక్తిహీనతోనూ సహవాసం చేయకూడదని, అన్యులతో సహవాసం చేయకూడదని, జాతకములు మరియు సోదిగాండ్రతో సాంగత్యం చేయకూడదని,
లోబడని వారితో సహవాసం చేయకూడదని, వేశ్యలతో సహవాసం చేయకూడదని, కోపచిత్తంతో సహవాసం చేయకూడదని, తాగుబోతులతో తిండిబోతులతో సహవాసం చేయకూడదని మరెన్నో విషయాలు గ్రంథంలో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు కనుక నేను ముగింపులోకి వస్తున్నాను, ముగించి వేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే మేము ముందుకు వెళుతున్నాం. కాబట్టి నీ యొక్క సహవాసం ఎలాగుందో ఏంటో, వెలుగులో నడుస్తున్నావో చీకటిలో నడుస్తున్నావో, నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నావో, ఆయనతో సహవాసం కలిగి ఉన్నావో లేక లోకంతో సహవాసం కలిగి ఉన్నావో, ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఒక వచనం చూసుకుని ముగించేస్తున్నా. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, అపవిత్రములైన ముసట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎవరో వచ్చి చెప్పనక్కర్లా, నీకు నీవే సాధకం చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమను, కానీ దేవభక్తి విషయంలో, ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కాబట్టి మన పరిస్థితి ఎలాగుందో ఏంటో, ఎటు నడుస్తున్నామో, ఏ సహవాసంలో ఉన్నామో. ఈ లోకంలో దుష్ట సంఘము శాఖలున్నాయి, ఎన్నో శాఖలున్నాయి. ఉన్నది ఒకటే, శాఖలు చాలా ఉన్నాయి. ఏ సహవాసంలో ఉన్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరందరూ వారు ఆత్మ పరిశీలన చేసుకుని తిన్నని మార్గంలో నడవడానికి ప్రయత్నించాలని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొని సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. అంతేగాని ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యము చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే చేరునని తెలియజేస్తున్నాడు. ఇంకా లోక 6:46లో కూడా మనకందరికీ తెలిసినట్లుగా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పటికైనా మించింది ఏమి లేదు. ఎప్పటికైనా సరే ఎఫెసీ 6:5-15లో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అని గ్రంథం తెలియజేస్తుంది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తముకు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు, క్రీస్తునందు భయముతోనూ ఒకరినొకడు లోబడి ఉండేదని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఎట్లాగుందో మన పరిస్థితి, ఎవరితో సహవాసం కలిగి ఉన్నామో, ఎవరంతటి వారి ఆత్మ పరిచయం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ, మీ అందరూ కూడా మంచి మనసుతో, దయతో అందరూ కూడా తిన్నని మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందరికీ వందనాలు.